ఎన్నిసార్లు చెప్పాలా నీకు రూమ్ నీట్గా ఉంచమని? ఏంటే అంత కంగారు పడుతున్నావు? కొంపతీసి మీ అమ్మ వాళ్ళు ఏమైనా వస్తున్నారా? లేదు. పోనీ మా అమ్మ వాళ్ళు ఏమైనా వస్తున్నారా? లేదు. మరి ఎందుకే ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము? అభి వస్తున్నాడు. అవునా? అంటే ప్రపోజ్ చేసేసావా? తనే ప్రపోజ్ చేశాడే. అబ్బో ఇంకేంటి? ఆహా ఆహా ఆహా. అబ్బా ఆపవే, ఒక చిన్న హెల్ప్. చెప్పు చెప్పు. మాకు ప్రైవసీ కావాలి కదా, సో నువ్వు శృతి వాళ్ళ ఫ్లాట్కి షిఫ్ట్ అవుతావా? ఓసిని, ఇలా రిలేషన్షిప్లోకి వచ్చావో లేదో అప్పుడే ఫ్రెండ్ని దూరం పెట్టేస్తున్నావా? అబ్బా అర్థం చేసుకోవే ప్లీజ్. వస్తుంది, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. సరే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా. సారీ, రాంగ్ అడ్రస్ అనుకుంటా. హే, కరెక్ట్ అడ్రస్సే, కాకపోతే పర్సన్ రాంగ్ అంతే. కన్ఫ్యూజ్ అవ్వకండి. లోపలికి వచ్చి కూడా చూసుకోవచ్చు. అయినా మీ ఇద్దరి మధ్య నేనెందుకులే. తేజు నేను వెళ్తున్నా. బాయ్. బాయ్ అండి అభి గారు. బాయ్. సారీ సారీ, నా బ్యాగ్ మర్చిపోయాను. 1 minute. ఏంటి బ్యాగ్ దొరకలేదా? శృతి వాళ్ళ ఇంటి అడ్రస్ దొరకలేదా? కావాలని చేస్తున్నావు కదా. టూ మచ్ చేయకు. నిజంగానే బ్యాగ్ కోసం వచ్చాను. అయినా తొందరపడి తప్పుడు పని చేయకు, అర్థమవుతుందా? జాగ్రత్త. అబ్బా నాకు తెలుసులేవే, నువ్వు వెళ్ళు. ఏమోని, నేను చెప్పాను, నీ ఇష్టం. జాగ్రత్త, అర్థమైందా? నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సరే, మర్చిపోకు. ఏమైంది? అంతా ఓకేనా? యా అలా ఓకే. తనేదో బ్యాగ్ కోసం వచ్చిందంతే. ఓకే. నేను నీకు ప్రపోజ్ చేయకపోతే నువ్వే నాకు ప్రపోజ్ చేసేదానివి. అంటే అది నాకు తెలుసు. ఎలా? అంటే నువ్వు రోజు చూసి చూపులే నాకు అర్థమైంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో. నువ్వు ఓపెన్ అవ్వలేకపోతున్నావనే నేనే ప్రపోజ్ చేశాను. కానీ లోపల ఒక భయం ఉండేది, నేను ఎక్కువ ఊహించేసుకుంటున్నాయేమో అని. కానీ నా మనసులో మాట నీకు చెప్పగానే నువ్వు యాక్సెప్ట్ చేసావు చూడు. ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నువ్వు ఇదంతా చెప్తుంటే ఎమోషనల్ అయిపోతానేమో అనిపిస్తుంది. రోజు నిన్ను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ప్రపోజ్ చేయాలంటే భయం, ఎక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని. చాలాసార్లు నా మనసులో మాట నాలోనే దాచుకున్నాను. ఫైనల్లీ నా ప్రేమ గెలిచింది. లేదు, మన ప్రేమ గెలిచింది.
అంటే ఒక అబ్బాయిగా హగ్ కిస్ చేయాలి ఇవన్నీ అనుకోవడం వెరీ కామన్. బట్ ఐ నో ఒక అమ్మాయిగా ఇవన్నీ ఇంత త్వరగా అంటే యూ విల్ ఫీల్ అన్కంఫర్టబుల్ అని. సో లెట్స్ టేక్ టైమ్. థ్యాంక్ యూ అభి, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు దొరకటం నిజంగా చాలా లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న అమ్మాయి దొరికినందుకు. ఏంటే, ఏం జరిగింది నిన్న? అసలేం మాట్లాడలేదు దాని గురించి. ఏం జరగలేదు కాబట్టే ఏం మాట్లాడలేదు. అదేంటే? అభి చాలా మంచోడే, ఇవన్నీ ఏం వద్దు, లెట్స్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ఈచ్ అదర్ అన్నాడు. అది కూడా నాకు నచ్చినప్పుడే అన్నాడు. జెంటిల్ మ్యాన్ అనమాట. లక్కీ గర్ల్. యా. హే రిపు, ఫోన్ ఇవ్వు. రిపు. హలో హలో. హాయ్ అబ్బి గారు. ఏంటి మా తేజుతో మాట్లాడకుండా కాసేపు కూడా ఉండలేకపోతున్నారా? నిన్ననే కదా కలిసారు, అప్పుడే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. ఏ సారీ అభి. అయితే నాకు కూడా ఒక మంచి అబ్బాయిని సెట్ చేయొచ్చు కదా ప్లీజ్. ఏంటి ఎవరు లేరా? మన ఇద్దరి మధ్య అది ఎందుకని పంపించేశా. ఈసారైనా నేను బయటికి వెళ్ళినందుకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా మళ్ళీ వేస్టా? ఏ నీకు కొంచెం కూడా సిగ్గులేదానే? ఆపవే. సరే అర్థమైంది. కొంప తీసి నన్ను వేరే ఫ్లాట్కి షిఫ్ట్ చేసే ప్లాన్లో లేవు కదా? యాక్చువల్లీ నేను అదే అనుకుంటున్నా. చంపుతా నిన్ను వాణ్ణి. జోక్గా అన్నానే, ఏడోకు. నేను మాత్రం సీరియస్గానే అన్నా. సరే మహాతల్లి, మనం ఎప్పటికీ ఇలానే ఫ్రెండ్స్లా ఉంటాం, ఇదే ఫ్లాట్లో ఉంటాం, ఓకేనా? బతికిపోయావే. హాయ్ అబ్బి. హాయ్ అండి. తేజు లేదా అండి? బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. మీరు రండి, కూర్చోండి. పర్లేదు రండి. పర్లేదు కూర్చోండి. నీలాంటోడు దొరకడం మా తేజు అదృష్టం. కానీ నిన్ను చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? అవును, అదో పెద్ద కిలాడి. దానికి ఇప్పటికే 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు 3rd క్యాండిడేట్వి. దానికి ఇవన్నీ కామన్ అనుకో, కానీ నిన్ను చూస్తేనే పాపం. నువ్వు చాలా మంచోడివి. అంత ఈజీగా దాని వల్ల ఎలా పడిపోయావు నువ్వు? ఆపండి. ఫ్రాంక్ చేయాలంటే ఇప్పుడే ఆపేయండి. అయినా తేజు గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి. నిజం చెప్తే నమ్మరు, అబద్ధాలనే నమ్ముతారు. ఎంత మైకుడువయ్యా అబ్బి నువ్వు.
ఏం చేస్తున్నారండి? అది ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఉంటే తప్పేంటి? నేను నమ్మను. మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. అస్సలు నమ్మను నేను. నమ్మవా? ప్రూఫ్ చూపిస్తేనా నమ్ముతావా? ఒక్క నిమిషం. చూడు, ఇది ఎడిటో ఇంకేదో కాదు, నిజమే. ఇప్పటికైనా నమ్ముతావా? దాని మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఈ ఛాన్స్ మాత్రం వదులుకోవద్దు. ఆలోచించుకో. హలో, ఎవరు? హలో, ఎవరు మీరు? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఏం కావాలి మీకు? హలో, కాల్ వచ్చిందా నీకు? అంటే నా తప్పులేపై నేను భయపడాల్సి వస్తుంది. అయినా నాకేం తెలుసు మనం చేసినంత ఎవడో రికార్డ్ చేస్తాడని, దాంతో ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడని. అయినా మనం ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు భయం? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం. సో అందుకే కదా మనం ఆ రోజు అలా కలిసింది. అసలు ఎవరు చెప్పారు నువ్వంటే నాకు ఇష్టమని? తేజుని నా ప్రాణం. ఐ లవ్ యూ తేజు. సరే, ఇప్పుడు ఏం చేస్తావు? తేజుకి మన గురించి తెలిసిపోతే? తెలియనివ్వను. అంటే వాడు అడిగిన అమౌంట్ ఇస్తావా? పంపిస్తాను. తేజు కోసం ఏమైనా చేస్తాను. సరే, నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. హలో, మీరు అడిగిన అమౌంట్ నేను పంపించేశాను. ఆ వీడియోస్ నాకు పంపించేసేయండి. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. హలో, చెప్పవే. అదే డ్రెస్. తేజు, వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఇప్పటికే నేను చాలా మనీ సెండ్ చేశాను. వాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఇంకా నా వల్ల కాదు. ఇప్పటికైనా తేజుకు నిజం చెప్పు. చేసిన దాంట్లో నీదే తప్పు, నా తప్పలేదని. ఏంటి కామెడీయా? అయినా నేనెందుకు చెప్పాలి? వాడు బ్లాక్మెయిల్ చేస్తుంది నిన్ను. ఆ వీడియోస్ బయటకు వచ్చినంత మాత్రాన నాకేం ప్రాబ్లం కాదు. మహా అంటే తేజు నాతో మాట్లాడడమే మానేస్తుంది. అయినా కూడా నాకు ఫరక్ పడదు. అయినా ఇప్పుడు నేను వచ్చి చెప్పినంత మాత్రాన తేజు నేను క్షమిస్తుంది అనుకుంటున్నావా? చచ్చినా క్షమించను. నువ్వు ఇష్టంగా చేసావా, బలవంతంగా చేసావా అనేది దానికి అనవసరం. చేసావా లేదా అనేది మాత్రమే చూస్తుంది. సో వాడు అడిగినప్పుడల్లా నీకు మనీ ఇవ్వడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఛీ,
ఏమైంది అభి ఎలా ఉన్నావు? అది తేజు ఏం లేదు తేజు, చెప్పబి ఏమైంది? ఏం లేదు, కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. అప్పుడైనా కొంచెం వర్క్ ఉంది తేజు. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదరా. నాకు కూడా నీతో ఉండాలనే ఉంది, కొంచెం పని ఉంది. సరే జాగ్రత్త. సరే బాయ్. హే అభి, నువ్వెప్పుడు వచ్చావు? తేజు దగ్గర నిజం ఒప్పుకో. తేజు కాళ్ళ మీద పడైనా సరే నేను సారీ చెప్పుకుంటాను. నువ్వు మాత్రం నిజం ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పీక పట్టుకుంటున్నావు. ఎక్స్ట్రా చేసావనుకో హెరాస్మెంట్ కేసు పెడతా. డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వాడితో మాట్లాడి ముందు ఆ బ్లాక్ మెయిలర్ గురించి తెలుసుకుంటా, తర్వాత నీ పని చెప్తా. అమ్మో, జస్ట్ మిస్. పోలీసులకు చెప్తావా? నువ్వు అమాయకుడు అనుకున్నాను చూడరా, నాది తప్పు. ఓసే ఏం చేస్తున్నావే? తేజుకు తెలిసిందని నేను చంపేస్తుంది. ఏంటి? అవునా? ఇప్పుడు నమ్ముతానురా నువ్వు నిజంగా అమాయకుడు అని. నేను కొట్టిన దెబ్బకి నువ్వు చస్తావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వింటే మాత్రం ఖచ్చితంగా చేస్తావురా. అదేంటో చెప్పనా? చెప్పురా. చెప్పనా? ఇదంతా ఒక ప్లాన్. ఎవరి ప్లానో తెలుసా? నీ ప్రియమైన ప్రియురాలు తేజు ప్లాన్. మేడం డైరెక్టర్ అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్ నీ సినిమాకి. ఏంటి, నమ్మవా? సరే అయితే ఒక్క నిమిషం. హలో తేజు, సారీ వే. దేనికి? మళ్ళీ ఏమైనా పెంట చేసావా నాకు చెప్పకుండా? అవునే, మనం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బేసి సైడ్ అయిపోదాం అనుకున్నాం కదే, కానీ అభిగాడు ఓవర్ యాక్షన్ చేసి పోలీసులో కేసు అన్నాడే. కంగారులో ఏం చేయాలో తెలియక తల పగలు కొట్టేశానే. ఇప్పుడు వాడు చచ్చేలా ఉన్నాడే. ఉసే ఏం మాట్లాడుతున్నావే? చావడం ఏంటి? మన ప్లాన్లో లేనిది ఎందుకు చేస్తున్నావు? వాడు ఇప్పుడు చస్తే మనం చేస్తాం. వాడు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకాలి. నేను వస్తున్నాగు. ఇప్పటికైనా నమ్ముతారా సార్? అయ్యో, ఏడుస్తున్నావా? అందుకేరా అంత పిచ్చిగా ప్రేమించకూడదు. ప్రేమ ఎప్పుడు ఏడిపిస్తుంది. నిన్ను చూస్తేనే జాలేస్తుందిరా. చివరిగా నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, తీర్చేస్తా. అభి, అభి, ఉసే ఎంత పని చేసావే? అక్క, మహానటి ఆపవే. వాడికి అంతా చెప్పేశా నీ గురించి. ఓ చెప్పేశావా? అయితే యాక్టింగ్ చేయడం వేస్ట్ అనమాట. రే అభి, నువ్వు చస్తే మా బతుకులు జైలు పాలైపోతాయిరా. లేవా? ఒకసారి పిచ్చిదానా, వాడి తల పగలు కొడితే నీ బుర్ర పని చేయట్లేదంటే ఏంటే? వాడు బతికితే జైలు పాలవుతామే, చస్తే కాదు. వాడికి మన గురించి నిజమంతా తెలిసిపోయింది. వీడిని గనక ఇలానే వదిలేసామనుకో మనం చస్తాం. అవును కదా, నా బుర్రకు అసలు ఈ ఆలోచనే రాలేదే. సరే కానివ్వు. చూడలేకపోతున్నానే. అబ్బా, ఎంతైనా ప్రేమించిన వాడు కదా. ఆహా,